డాక్టర్ పాల్, డాక్టర్ పాల్, డాక్టర్ కే పాల్ గారు, డాక్టర్ కేఏ పాల్ గారు, డాక్టర్ కేఏ పాల్, డాక్టర్ పాల్ గారు. కేఏ పాల్ ఒక లెజెండా లేక ఒక పిచ్చోడా? ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఎవాంజలిస్ట్గా పేరు పొంది లక్షల మంది జనాన్ని ఆకర్షించి అలాగే ఎంతోమంది గ్లోబల్ లీడర్స్ని కలిసిన ఒక వ్యక్తి ఎందుకని ఈరోజు మీ ప్లేస్లో ఒక జోకర్లా ట్రెండ్ అవుతున్నాడు? అసలు ప్రపంచంలోనే గొప్ప మత ప్రవక్త అయిన ఒక వ్యక్తి ఈ రోజున ఒక పొలిటికల్ కమెడియన్గా ఎలా మారాడు? ఇక్కడ ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే 2001లో కేఏ పాల్ ఒక సింగిల్ స్పీచ్కి ఎంత ఛార్జ్ చేసేవాడో తెలుసా? $5 million, అంటే అక్షరాల 23,60,00,000 రూపాయలు. హీ ఈస్ ద ఓన్లీ ఎవాంజలిస్ట్ అట్ ద టైమ్ విత్ హైయెస్ట్ రెమ్యునరేషన్. కేఏ పాల్ జీవితాన్ని చూసినప్పుడు మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదేంటంటే మనం మనుషుల్ని చాలా తొందరగా జడ్జ్ చేసేస్తున్నామా, లేక కొన్నిసార్లు లెజెండ్స్ తమ పతనానికి వారే కారణమవుతారా? ఎర్లీ 2000స్లో కేఏ పాల్ నిర్వహించే సభలు చాలా భారీగా ఉండేవి. కొన్ని సభలకైతే లక్షల్లో ప్రజలు వచ్చేవారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అమెరికా అధ్యక్షులతో సహా అనేక దేశాల అధ్యక్షులు ఆయన మీటింగ్లకు అటెండ్ అయ్యేవారు. ఇదంతా ఈ రోజు మన ముందున్న కేఏ పాల్కి సాధ్యం కాదు. ఒకప్పుడు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న కేఏ పాల్కి మాత్రమే సాధ్యం. మరి ఒకప్పుడు గ్లోబల్ పీస్ మేకర్గా కనిపించిన ఈ మనిషి ఈ రోజున సోషల్ మీడియాలో ఒక మీమ్ టెంప్లెట్గా ఎలా మారాడు? దీనికి పాలిటిక్స్ కారణమా, లేక ఎవరైనా కావాలని ఇదంతా చేశారా, లేదా మన ఊహకందని విషయం ఇంకేదైనా ఉందా? ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాప్టర్ 1, ద ప్రొఫెట్ హూ డ్రూ మిలియన్స్. కేఏ పాల్ ప్రత్యేకత అనేది తన సభలకు ఎంతమంది వస్తున్నారో అన్న దాంట్లో ఉండేది కాదు, లక్షల మంది హార్ట్స్ని క్యాప్చర్ చేయగలిగిన ఆయన ఎబిలిటీలో ఉండేది. అతని ఫాలోవర్స్కి అతను కేవలం ఒక ప్రసంగాలు చెప్తే వ్యక్తి మాత్రమే కాదు, పాలిటిక్స్ ఫెయిల్ అయిన చోట పీస్ని తీసుకురాగల ఒక ఆశాకిరణం. అలాగే వాళ్ళకి అతని మాటల్లో ఒక ప్రత్యేకమైన పవర్ కనిపించేది. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం నుండి గ్లోబల్ లీడర్స్తో స్టేజ్ పంచుకునే స్థాయికి ఎదగడం, అలాగే ఆయన స్పీచెస్లో ఉన్న ప్యాషన్ ఇంకా కన్విక్షన్ ఆయనకు ఒక నియర్ మిథికల్ ఆరాని ఇచ్చింది. ఆయన్ని ప్రత్యేకంగా చేసేది ఆయన ఇచ్చే మెసేజెస్ మాత్రమే కాదు, దాన్ని ఆయన కమ్యూనికేట్ చేసే విధానం. కేఏ పాల్లో ఉండే పవర్ఫుల్ చరిష్మా అనేది ఆయన్ని ప్రజల్లో నమ్మకాన్ని పెంచే ఒక ఫిగర్గా మార్చింది. దీనితో సాధారణ ప్రజలు కూడా అతనికి డివోటెడ్ ఫాలోవర్స్గా మారారు. ఆయన లైఫ్ జర్నీ అనేది అతన్ని ఫాలో అయ్యే వారికి బలంగా కనెక్ట్ అయింది. కానీ ఆయన్ని లెజెండ్గా మార్చింది కేవలం ఆయన స్పీచెస్ లేదా చరిష్మా మాత్రమే కాదు, ఆ పెద్ద పెద్ద స్టేజెస్ వెనుక, అలాగే ఆ లక్షల మంది ఫాలోవర్స్ వెనుక ఆయన పాపులారిటీని పెంచిన మరొక శక్తివంతమైన టూల్ ఉంది, అదే చారిటీ. చాప్టర్ 2, ద చారిటీ పవర్ హౌస్. కేఏ పాల్ కేవలం ప్రసంగాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ద్వారా ఒక భారీ చారిటీ నెట్వర్క్ నడిపేవారు. ఆయన స్టార్ట్ చేసిన ఈ చారిటీ అనేది యుద్ధాల వల్ల నాశనమైన ప్రాంతాలకు సహాయం అందించేది, అనాథ పిల్లలకు ఆశ కల్పించేది, ఎంతోమంది పేదవారికి చదువు అందించేది, ప్రభుత్వాలు చేయలేని ఎన్నో పనులను ఆ చారిటీ చేసేది. ఆ సమయంలో అనేక మీడియా కథనాలు కేఏ పాల్ని ఎంతో సాహసవంతుడైన మానవతావాదిగా చూపించాయి. ఆయన అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నాయకులను కలిసి శాంతి సందేశాలు ఇచ్చేవాడు. యుద్ధాలు జరుగుతున్న ప్రదేశాలు, బాధలో ఉన్న ప్రజలు, అలాగే ఆయన చేసిన సహాయక చర్యలు, ఇవన్నీ కేఏ పాల్ని గ్లోబల్ ఫోర్స్ ఫర్ పీస్గా చూపించాయి. కానీ ఆయన ఫుడ్ ఇంకా పీస్ని యుద్ధ ప్రాంతాలకు తీసుకెళ్తున్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ప్రజలకు సహాయం చేయడానికి కేవలం చారిటీ ఉంటే సరిపోదు, అంతకన్నా పవర్ఫుల్ టూల్ కావాలని ఆయన అనుకున్నాడు. అదే పవర్, అధికారం. ఆ తర్వాత కేఏ పాల్ ఎవ్వరూ ఊహించిన ఒక నిర్ణయం తీసుకున్నాడు, అదే ఇండియన్ పాలిటిక్స్లో చేరటం. చాప్టర్ 3, ద పొలిటికల్ గ్యాంబిల్. 2008లో ఆయన ప్రజాశాంతి పార్టీని లాంచ్ చేస్తూ ఇకపై మార్పు కోసం ప్రార్థన చేయనని, ఆ మార్పు తానే అవుతానని ప్రకటించాడు. కానీ ఇండియన్ పాలిటిక్స్లోకి రావడం అనేది అంత సింపుల్ విషయం కాదు, అదొక యుద్ధం లాంటిది. ఆ సమయంలో కేఏ పాల్కి బలమైన అలయన్సెస్ లేవు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఆయన దగ్గర కేవలం బోల్డ్ క్లెయిమ్స్, ఫైరీ స్పీచెస్, ఇంకా అందరి దృష్టిని ఆకర్షించే థియేట్రికల్ ప్రెజెన్స్ మాత్రమే ఉండేది. ఏబిఎన్ ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చాలా వైరల్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ దుష్ట రాజకీయ నాయకులు ముగ్గురు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆపగలరా? ఎవరు? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్. 2 రాష్ట్రాలని పాడు చేశారు. అక్కడ ఆయన డ్రామాటిక్ పాజెస్తో అతిగా చేతులూపుతూ మోడీ ఇంకా రాహుల్ గాంధీ లాంటి పొలిటికల్ లీడర్స్పై అనేక అలిగేషన్స్ చేశారు. నేను ఒక దేశం ద్వారా మోదీ గారికి 75 బిలియన్లు ఇప్పించాను, 44 ప్రెసిడెంట్లు ఢిల్లీ తీసుకొచ్చా, ఇదే మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత. అలాగే తను భారతదేశానికి 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెస్తానని, కేవలం 6 నెలల్లోనే పెద్ద పెద్ద కంపెనీస్ని మన ఇండియాకి తీసుకొస్తానని, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు భారీగా జాబ్ ఆపర్చునిటీస్ సృష్టిస్తానని చెప్తూ
తానే ఇండియాకి ఉన్న ఏకైక ఆశయకరమని చెప్పుకొచ్చారు. అమిత్ షాతో అదాన్ని 6 నెలల టైంలో మీరు నేను మోదీ ఢిల్లీలో సమిట్ పెడదాం. 1,00,000 కోట్ల ఆంధ్ర, 1,00,000 కోట్లు తెలంగాణ, 5.5 లక్షల కోట్లు మీకు, రూపాయి నాకు. 6 నెలలు సమయం ఇచ్చి 1,00,000 కోట్లు తేకపోతే మీరు నన్ను సెక్షన్ 124B చీటర్ కింద జైల్లో పెట్టండి అంటున్నారు. ఆ సమయంలో ప్రజలకు ఆయన మాటల్లో కాన్ఫిడెన్స్ కన్నా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది. 2019 వచ్చేసరికి ఈ స్పీచెస్ అన్నీ మీమ్స్గా మారిపోయాయి. ఆయన బాడీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అండ్ తెలుగుని మిక్స్ చేసి వెరైటీగా మాట్లాడడం, నమ్మశక్యం కానీ ప్రామిసెస్ చేయడం, ఇవన్నీ సోషల్ మీడియాలో ఫన్నీ క్లిప్స్గా విపరీతంగా షేర్ అయ్యాయి. ఇవన్నీ చూసి జనం నవ్వారు, డిబేట్స్ చేశారు, ఆఖరికి క్రిటిసైజ్ కూడా చేశారు. కానీ కేఏ పాల్ని మాత్రం ట్రెండింగ్లో ఉంచారు. కేఏ పాల్ కొంతకాలంలోనే శాంతిని బోధించే ప్రీచర్ నుండి పొలిటికల్ ఎంటర్టైనర్గా మారిపోయాడు. అప్పటి నుండి ఆయన స్టేజెస్పై ఇచ్చే స్పీచెస్ బోధనలా కాకుండా పొలిటికల్ కామెడీ షోస్ ఇంకా ఫన్నీ మీమ్స్గా మారాయి. కొంతమంది పొలిటికల్ పీపుల్ కావాలని ఆయన ఒక పొలిటికల్ కమెడీగా మార్చేశారని, అలాగే మీడియాలో ఉన్న కొంతమంది ఆయన పీస్ మేకింగ్ ఇంకా చారిటీ వర్క్లను పక్కకు పెట్టేసి ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు ఇంకా కాంట్రవర్షియల్ మూమెంట్స్ మాత్రమే హైలైట్ చేసి అతని అథారిటీ ఉన్న వ్యక్తిలా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ఫిగర్గా చూపించారని కొందరు అంటుంటారు. ఇవన్నీ కూడా మానవతావాదిగా ఉన్న ఆయన క్రెడిబిలిటీని తగ్గించి చారిటీ ఇంకా పీస్ మేకింగ్ మిషన్స్పై ఆయన ఇన్ఫ్లుయెన్స్ను దెబ్బతీసాయని కొందరు ఆరోపిస్తూ ఉంటారు. చాప్టర్ 4 ద మీమ్ ఎరా. సోషల్ మీడియా బాగా బూమ్ అవుతున్న టైంలో కేఏ పాల్ చరిష్మా, ఫన్నీగా ఉండే ఆయన డైలాగ్ డెలివరీ ఇంకా ఆయన యూనిక్ పర్సనాలిటీ ఇవన్నీ కూడా సోషల్ మీడియా పేజెస్కి ఒక కంటెంట్లా మారాయి. ఆయన మాట్లాడేటప్పుడు వచ్చే ప్యాషనేట్ అవుట్బర్స్ట్, అలాగే సడన్గా భాషను మార్చడం ఇంకా ఆ యానిమేటెడ్ గెస్టర్స్ ఉన్న క్లిప్స్ అనేవి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇంకా ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్ని ముంచెత్తాయి. అతను ఒక వైరల్ సెన్సేషన్ అయ్యాడు. ఇప్పటి యంగర్ జనరేషన్స్లో చాలామందికి అప్పట్లో ఆయన చేసిన గ్లోబల్ పీస్ మిషన్స్ ఇంకా ఆయన మానవతావాదిగా చేసిన అనేక మంచి పనుల గురించి తెలియదు. వాళ్ళకి ఆయన కేవలం ఒక ఫన్నీ పొలిటికల్ క్యారెక్టర్గా మాత్రమే కనిపించాడు. కంటెంట్ క్రియేటర్స్ ఆయన స్టైల్ని కాపీ చేశారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఆయన స్పీచెస్ని రీల్స్ ఇంకా లిప్సింగ్స్ కోసం వాడుకున్నారు. కొంతమంది స్టాండప్ కమెడియన్స్ కూడా తమ యాక్ట్స్లో ఆయన గురించి రెఫరెన్స్ చేసేవారు. ఆయన వీడియోస్ను పొలిటికల్ ఇన్సైట్స్ కోసం కాకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ వాల్యూ కోసం చూశారు. కాంటాక్ట్స్ లేకుండా ఆయన మాట్లాడిన కొన్ని లైన్స్, వెరైటీ ఎక్స్ప్రెషన్స్ ఇంకా కొన్ని ఆక్వర్డ్ మూమెంట్స్ లాంటివి మీమ్ వర్తీ కంటెంట్గా ఎడిట్ అయ్యి అవన్నీ కూడా ఇంటర్నెట్లో వైల్డ్ ఫైర్గా సర్క్యులేట్ అయ్యాయి. ఒకప్పుడు యుద్ధం వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో మధ్యవర్తిత్వం చేసి హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇచ్చిన మనిషి ఈ రోజున ఒక పొలిటికల్ కమెడియన్గా మారిపోయాడు. చాప్టర్ 5 ద పవర్ ఆఫ్ పర్సెప్షన్. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆయనపై వచ్చిన జోక్స్, మీమ్స్ ఇవేవి కూడా అతన్ని డిసప్పియర్ చేయలేదు. నిజానికి ఆ మీమ్స్, జోక్స్ ఇంకా వైరల్ క్లిప్స్ అనేవి ఈ రోజుకి కూడా పబ్లిక్లో అతని ఉనికిని సజీవంగా ఉంచాయి. ఇప్పటికీ ఎన్నికలు, టీవీ డిబేట్స్ లేదా ఆయన అకస్మాత్తుగా ఎక్కడైనా మాట్లాడినా వెంటనే కేఏ పాల్ మళ్ళీ ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతాడు. ఆయన ప్రెజెన్స్ అనేది అన్కన్వెన్షనల్గా ఉన్నప్పటికీ అతని ప్రెజెన్స్ ఈ రోజుకి కూడా చర్చను రేకెత్తిస్తూనే ఉంది. పబ్లిక్ లైఫ్లో ఎగతాళి అవ్వడం కంటే కూడా మర్చిపోవడం అనేది చాలా దారుణం. ఈ రూల్ కేఏ పాల్కి అందరికంటే బాగా తెలిసినట్టుంది. ఎప్పుడూ అన్ప్రెడిక్టబుల్గా ఉండడం ద్వారా ఆయన ఈ రోజుకి మన సోషల్ మీడియా ఫీల్డ్లో కనిపిస్తుంటాడు. జస్ట్ ఇమాజిన్, ఒక చిన్న గ్రామం నుండి వచ్చి డబ్బుని పేరుని కాదనుకొని ప్రపంచ శాంతి కోసం తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అతని శాంతి సందేశాలతో కొన్ని లక్షల మందిని తన వైపుకు తిప్పుకున్న ఒక లెజెండ్ ఈ రోజున పొలిటికల్ కమెడియన్గా మారిపోయాడు. అలాంటి కేఏ పాల్ జీవితాన్ని చూసినప్పుడు మన మైండ్లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదేంటంటే, ఈ ప్రపంచం అతనిపై తమకుండే అభిప్రాయాన్ని మార్చుకుందా, లేక అతను సోషల్ మీడియాలో తన ఉనికిని సజీవంగా ఉంచుకోవడానికి తనను తాను మార్చుకున్నాడా? సమాజంలో ఒక వ్యక్తి పట్ల మనకుండే అభిప్రాయం ఎంత త్వరగా మారిపోతుందో కేఏ పాల్ లైఫ్ జర్నీ అనేది మనకు క్రిస్టల్ క్లియర్గా చూపిస్తుంది. ఈ రోజు విజనరీ లీడర్ రేపటి క్లౌన్ అవ్వచ్చు, అలాగే రేపటి క్లౌన్ మళ్ళీ ఒక విజనరీగా గుర్తుండిపోవచ్చు. చరిత్ర మనల్ని ఎప్పుడు ఎలా ఆశ్చర్యపరుస్తుందో మనం చెప్పలేం. బహుశా కేఏ పాల్ కేవలం ఒక లెజెండో లేదా పిచ్చోడో మాత్రమే కాదు, బహుశా అతను ఆ రెండు అయి ఉండొచ్చు. మీరేమనుకుంటున్నారు? కేఏ పాల్ దారి తప్పిన ఒక ప్రవక్త, లేదా అటెన్షన్ను అందరికంటే బాగా అర్థం చేసుకున్న ఒక తెలివైన వ్యూహకర్త? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో నాకు తెలియచేయండి. ఇక్కడి వరకు ఈ వీడియోని మీరు చూశారు అంటే ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత తెలుసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి హైప్ బటన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. 95 దేశాల ప్రెసిడెంట్లు ఈయనని మహానుభావుడు అంటారు. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ని వరంగల్ తీసుకొచ్చాడు. ఇంతటి మహానుభావుని చూడు కమిడియన్ అంటే జనాలు పిచ్చారు, కేఏ పాల్ పిచ్చారు. నెవర్